హాయ్ గైస్, దిస్ ఈజ్ రవి బ్యాక్ టు అగైన్ మై ఛానల్ ఫైండ్ ద విల్. గైస్ అందరూ ఎలా ఉన్నారు గైస్? ఈరోజు మనమైతే ఒరిస్సాలోని ఒక సెకండ్ హైయెస్ట్ పీక్ అయిన మహేంద్రగిరి అయితే మనం ఈరోజు వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ మనం సగం దూరం అయితే వస్తాం, మీరు ఆల్రెడీ వీడియోలు చూసే ఉంటారు. ఇంకా మనం ఇప్పుడైతే ప్రజెంట్ ఈ లొకేషన్ బాగుందని కాస్త షూట్ చేయడానికి అయితే ఇక్కడ ఆగాను. ఇక్కడ నుంచి మనకి ఇంకా మహేంద్రగిరి హిల్ టాప్కి వెళ్ళడానికి అరౌండ్ ఇంకో 30 కిలోమీటర్స్ ప్లస్ అయితే ఉంది. ఇప్పుడే గూగుల్లో చూసా. ఈ మహేంద్రగిరి ఎందుకు ఇంత ఫేమస్, ఇంకా ఈ మహేంద్రగిరి ఏంటి, అసలు చరిత్ర ఏంటి అన్నీ మనం కూడా పైకి వెళ్ళాక అక్కడ కాస్త ప్రశాంతంగా కూర్చొని ఎక్కడెక్కడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఈ రోడ్లో కర్స్ ఎక్కువ ఉంటాయి కదా, మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, లేదంటే ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కొంచెం చూసుకుంటూ పోవాలి. అసలైన ఆఫ్ రోడింగ్ ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ఒకే రోడ్స్ వేస్తున్నారు, ఇక్కడ నుంచి మనం ఆఫ్ రోడ్ చేసుకుంటూ పోవాలి. నేను ఇంకా జనవరిలో వచ్చేటప్పుడు ఏంటంటే ఈ రోడ్ ఇంకా దారుణంగా ఉండేదండి. ఇప్పుడు కొంచెం పర్లేదు, వెడల్పు కూడా చేశారు, కొంచెం విడ్త్ కూడా పెంచారు. అప్పుడైతే ఓ బైక్ వెళ్తే ఇంకా ఇంకో బైక్ దారి లేదన్నట్టు ఆ రేంజ్లో ఉండేది. అయినా సరే ఇటు నుంచి కార్లు తుఫాన్లు వేసుకుంటూ, ఓ గాడ్, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం ఆఫ్ రోడింగే. ఈ రోడ్లో తక్కువంటే ఇంకా లదాఖ్ ఏం తొక్కుతామండి. అందు గురించి మంచి, ఇది అంత పెద్ద ఆఫ్ రోడింగ్ ఏం కాదు, కానీ ఇదేంటంటే హిల్ స్టేషన్ కదా, కొంచెం జాగ్రత్తగా పోవాలి అంతే. ఇంకా గట్టిగా వర్షం వస్తుంటే ఇంకా ప్రాబ్లం అయ్యేదండి. ఇంకా మన బట్టల మనకి మొత్తం బురద తులిపోయేది. పర్లేదు, ఇప్పుడు మరీ అంత దారుణంగా ఏం కాదు, కానీ పర్లేదు, బాగానే ఉంది. ఇది ఎక్కడికి కానీ మన కేటీఎం తెస్తే ఇంకా చాలు అనుకోండి. ఎలాగో మనం ఈ బండి తెచ్చాం, ఆ బండి తెచ్చుంటే ఇంకా మన పని అక్కడే అయిపోయేది. పదండి, మనం ఇంకా కాస్త పైకి వెళ్ళే వరకు ఇదే రోడ్ ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే మహేంద్రగిరి మెయిన్ రోడ్ అనమాట, అక్కడికి వెళ్ళేసరికి కొంచెం పర్లేదు, అక్కడ రోడ్స్ అనేవి ఉంటాయి అనుకుంటున్నా. ఇక్కడ మ్యాక్సిమం స్లోగా వెళ్ళాలండి. ఎక్కడ అప్ ఉంటుందో తెలియదు, ఎక్కడ డౌన్ ఉంటుందో. ఓ గాడు, ఇలాంటి ప్లేసులు కొంచెం డేంజర్ అనుకో చెప్పుకోవచ్చు. మనం కాస్త చూసుకొని పోవాలి. వెళ్దాం. ఈ బండి ఇప్పుడు ఆఫ్ రోడింగ్ చేయకుంటుంది, కానీ నేను తెచ్చిరా చేంజ్ చేస్తాను. మా మావయ్య చూసాడు అనుకునే, నాకు మాత్రం మింగులే. ఇటు నుంచి వెళ్ళాక బండి క్లీన్ చేయాలి, లేదంటే మా అమ్మ మింగులెట్టేద్ది ఫస్ట్. ఓ గాడ్, అమ్మో, చూడండి ఎంత డౌన్ ఉందో. ఇక్కడ మనం జాగ్రత్తగా పోవాలండి, మరీ బ్రేక్ వేయొద్దు, అలా అని
సెల్ఫ్ ఆపొద్దు, మెల్లగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదంటే చాలా డేంజర్, స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనం బ్రేక్ ఫెయిల్ అయితే కనుక డైరెక్ట్ లోయలోనికే. అందుకే మ్యాక్సిమం స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే. హిల్ స్టేషన్లో అయితే, ఇలాంటి కొండపైన ఇలాంటి ప్రాంతాల్లో అయితే మ్యాక్సిమం స్లోగా వెళ్ళడానికే ట్రై చేయండి. వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి చూడండి, వ్యూ ఎలా ఉందో. మొత్తం కింద వాటర్ అండి. అటు చూడండి, వావ్, హైలైట్ కదా. అటు నుంచి పైనుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దామండి. ప్లేస్లు అయితే అదిరిపోయాయి అనుకోండి. అప్పుడు నేను వెహికల్ మీద వచ్చేటప్పుడు ఇవన్నీ పెద్ద గమనించలేదు, కానీ ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్ బ్రో. జాగ్రత్తగా. ఓహ్ గాడ్, ఇక్కడ నుంచి కూడా రోడ్ అనేది లేదు చూసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న రోడ్డు, చెప్పా కదా, ఒక కార్ వెళ్తే ఇంకొక కార్కి ప్లేస్ ఉండదు, అలాంటి రోడ్డు స్టార్ట్ అయింది. ఈ పైన ఎలా ఉంటున్నారండి. కింద మనం వెళ్ళే ఈ కింద ఉంది కదండి ఈ సైడు, అక్కడైతే ప్లేసులు మాత్రం అదిరిపోయాయండి. అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం పక్కా ఎక్స్ప్లోర్ చేయాలి. చక్కగా కిందకు పోయి ఆఫ్ రోడింగ్ ఎవరికి ఇష్టం వాళ్ళైతే ఇక్కడికి రావాల్సిందే అండి. మరీ అంత పెద్ద ఆఫ్ రోడింగ్ ఏం లేదు, కానీ ఉన్న మాత్రం మంచి గట్టిగానే ఉంది. ఇలాంటి ప్లేసులో ఏంటంటే మన దగ్గర కానీ హిమాలయనో ఎక్స్ప్రెస్ లేదా 390 అడ్వెంచర్ కానీ ఉంటే హైలైట్ ఉంటుంది. వెళ్ళేటప్పటికి ఇక్కడ కూడా పంట పండించానంటే గ్రేటేనండి. వాటర్ ఉంటే ఎక్కడైనా పంట పండించవచ్చు. ఇంత కొండపైన కూడా పంట అంటే చాలా గ్రేట్. వాటర్ ఉంటే ఎక్కడైనా ఎలాంటి కొండ ప్రాంతంలో అయినా పంట పండించవచ్చు అనడానికి ఇదే నిదర్శనం. రోడ్ అయితే ఖతర్నాక్ ఉంది. ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటే మజా వస్తుంది. ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ వచ్చిందండి. కాస్త పోవచ్చు. ఇక్కడ ఆపుదాం ఒకసారి. ఇది చూడండి వ్యూ, దిస్ ఈజ్ వ్యూ. ఓ గాడ్, ఎలా ఉంది వ్యూ మీరే చెప్పండి. మొత్తం అక్కడ చూసుకోండి, అక్కడ కూడా వాటర్ ఫాల్స్. మనకి వాటర్ ఫాల్స్ సౌండ్స్ ఉన్నాయి కదా, చాలా బాగా అనిపిస్తున్నాయండి. ఏంటంటే ఫీల్ గుడ్ అనిపిస్తుంది. ఇంకా మహేంద్రగిరి 10 కిలోమీటర్స్ అంట. ఇంకా 10 కిలోమీటర్లు అంటే ఇక్కడ మ్యాక్సిమం ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టచ్చు. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోద్దాం. అది మొత్తం వాటర్ ఫాల్సేనండి ఆ కింద నుంచి. ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ ఊర్లు ఉన్నాయండి. ఇక్కడ ఈ ఇంత పెద్ద కొండపైకి కూడా కాస్త అక్కడ చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి. వెహికల్ సాధించింది. ఇంకా పైకి వెళ్ళాక తీద్దాం. మొత్తం ఇంకా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇంకా 10 కిలోమీటర్లు ఉంది.
10 కిలోమీటర్లు అంటే ఇది కొండ ప్రాంతం కాబట్టి మ్యాక్సిమం ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. మరి అంత ఎక్కువ కాదు కానీ ఇంకా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వరకు ఇక్కడ రోడ్ ఉంది, మళ్ళీ అక్కడ ఒక 5 కిలోమీటర్స్ వరకు కొంచెం రోడ్ లేదు. అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కదా. ఇంకా మా అయితే ఇంకో 3-4 మంత్స్లో అది కూడా కంప్లీట్ అవుద్ది. అంటే ఈ ఇయర్ అయ్యేసరికి మొత్తం రోడ్స్ అనేవి కంప్లీట్ అవుద్ది అక్కడ. ఇంకా మనకి అంత ఇబ్బంది ఉండదు కానీ ఇంకా మంచిగా వెళ్ళి మంచిగా వచ్చేవచ్చు. ఇక్కడ ఈ సైడ్కి బ్యారికేడ్స్ లాంటివి ఏవైనా పెట్టాలండి, అలా లేదంటే చాలా డేంజర్ అనమాట. ఇంకోటి డ్రింక్ చేసి మాత్రం ఇక్కడ అస్సలు నడపొద్దు. డ్రింక్ చేసి నడిపారా మీ ప్రాణం మీరే రిస్క్లో పెట్టినట్టు. కొంచెం బ్యారికేడ్స్ లాంటివి పెట్టాలి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. పొద్దున్న వస్తే మీరు అక్కడ చూసుకోండి, అక్కడ కనిపిస్తుందా మీకు మొత్తం కూడా ఫాగ్. అది ఏంటంటే వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా, దానివల్ల కూడుకున్న ఆ ఫాగ్ అనమాట. ఎక్కడైనా ఆపి చూపిద్దామంటే సరైన ప్లేస్ ఒకటే కనిపించట్లేదండి. ఏదైనా ఒక మంచి ప్లేస్ కనిపిస్తే అక్కడ మీకు చూపిస్తాను. సన్ రైజ్ చూడండి, వావ్! ఆ పైన చూస్తే ఇంకా బాగుండేది కానీ మనం మిస్ అయ్యాం. నేను జనవరిలో వచ్చేటప్పటికి ఇదంతా కూడా ఏది రోడ్ లేదండి, ఇది మొత్తం కూడా అడవిలో ఉండేది. కానీ ఇక్కడ ప్రస్తుతం రోడ్ అనేది వేశారు, దానివల్ల మనకి ఇంకా ఈజీ అయిపోయింది పైకి వెళ్ళడం. లేదంటే ఆఫ్ రోడింగ్ ఇంకా మజా వచ్చేది. మనం అడ్వాన్చర్ బైక్స్ కానీ తీసుకొని వస్తే మాత్రం పక్కా మజా వచ్చేది. ఈ బైక్స్ ఏంటంటే పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ అడ్వాన్చర్స్ అయితే ఇంకా బైక్స్ అనేవి అలా స్మూత్ బైక్ ఎక్కుతాయి కదా, దానివల్ల మనకి చాలా సో సాటిస్ఫాక్షన్ ఫీల్ అనేది వస్తుంది. అది చూడండి వాటర్ ఫాల్స్ అక్కడ మెల్లమెల్లగా పడుకుంటూ ఇలా కింద పోతుంది మొత్తం. మనం పక్కది వాటర్ ఫాల్స్ చూసుకుంటూ మనం బండి పైన కంట్రోల్ కూడా పెట్టుకోవాలి, లేదంటే చాలా డేంజర్. ఇప్పుడు మేము వస్తామండి, ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకుంటూ పైకి అయితే స్టార్ట్ అవ్వాలి. ఏంటంటే ఒక వాటర్ బాటిల్ తీసుకుందామండి. ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. పైకి ప్లాస్టిక్ వస్తువులు ఏవి అలో లేదంట. ఏవైనా తీసుకొని వెళ్తే అవి మళ్ళీ కింద తెచ్చి వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, లేదంటే మనకి ఫైన్ పడుద్ది. అదే రాస్తున్నాడు మొన్నడు. 10 రూపాయలు ఎక్స్ట్రా అయితే తీసుకున్నారు, ఎందుకంటే మనం వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తాం కదా, ఆ వాటర్ బాటిల్ మళ్ళీ కిందకి తెచ్చి చూపిస్తే ఆ 10 రూపాయలు మనకి రిటర్న్ చేస్తారంట. అందుకే నేను చేంజ్ లేక 50 ఇచ్చా. చేంజ్ లేదని ఇక్కడ రాస్తాడనమాట. అటు నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి 20 బ్యాక్ చేస్తాడంట. మనం వాటర్ బాటిల్ బయట పడేయవద్దు, పడేస్తే మనకి 10 రూపాయలు ఫైన్. ఇంకా పెరగొచ్చు కూడా. ఇంకా మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదా మహేంద్రగిరి. ఆహో మేఘాలు చూడండి అదిరిపోయి. మనకంత పెద్ద స్ట్రగ్లింగ్ ఏం లేదు ఎప్పటివరకు కూడా. చూద్దాం పైకిళ్ళకి ఎలా ఉంటుందో. చాలా చిన్న రోడ్ అండి. వెహికల్స్ అనేవి 4 వీలర్స్ ఏవైనా వస్తే మాత్రం మనకి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఎలా అయితే అక్కడ కింద వేస్తున్నారు రోడ్డు, ఇక్కడ కూడా కాస్త పెంచి రోడ్ అనేది వెడల్పు చేస్తే విడితే చేస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా పోవాలి, మరీ అంత ఫాస్ట్ మెయింటైన్ చెయ్యొద్దు. ఇది మొత్తం ఘాట్స్ కదా, కొంచెం ఈ రాళ్ళు చూడండి రోడ్డు పైన ఉన్నాయి. అందు గురించి మనం కాస్త చూసుకుంటూ పోవాలి. ఆ మేఘాలు చూడండి మొత్తం కొండల పైనుంచి ఉన్నాయి. ఆ వ్యూ అదిరింది కదా. మన రోడ్డు మనం వచ్చింది ఇటు సైడ్ నుంచి. ఇంక ఇది మొత్తం వాటర్ ఫాల్స్ అండి కింద. ఇది మొత్తం ఘాట్సే. మనం ఇలా బైక్ ఎక్కడైతే అక్కడ ఆపకూడదు, కానీ కొంచెం పొద్దున కదా
మ్యాక్సిమం ఎవరు రావట్లేదు, అందుకే ఆపాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోదాం. వ్యూ చూడండి, దిస్ ఈజ్ వ్యూ బ్రో. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది కదా. మొత్తం వ్యూ చూడండి, మొత్తం మేఘాలు అన్నీ కిందకు ఉన్నాయి. ఆ కొండపైకి వెళ్తే ఉంటుంది మజా. ఇదండి, ఇది లైఫ్. ఎక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఏదో లోపల ఒక ఫీల్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ, ఆ చల్లగాలి అదిరిపోయిందండి. ఇంకా మనం ఇంకెక్కడ టైం వేస్ట్ చేయకుండా మనం పైకి వెళ్దాం, ఇంకెలా ఉంటుందో వ్యూ చూద్దాం. వస్తామండి, అక్కడే అనుకుంటా పార్కింగ్. అక్కడ మీకు వెహికల్స్ కనిపిస్తుందా, అక్కడ పార్క్ చేసి కాస్త కొంచెం ట్రెక్ ఉంటుంది పైకి, అక్కడికైతే వెళ్ళి అది కవర్ చేద్దాం. మనం వెహికల్ పార్క్ చేద్దాం, చేసి ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఓ గాడ్, మన వెహికల్ ఎక్కడ చేద్దాం, ఇటు సైడ్ చేద్దాం. ఇక్కడ పార్క్ చేసి గైస్ ఇక్కడ లొకేషన్ చూసుకోండి ఒకసారి ఎలా ఉందో. మొత్తం కొండలే, కొండలు మేఘాలే మొత్తం. ఆ కింద కూడా వాటర్ ఫాల్స్ అండి, మీకు కనిపిస్తుందా అక్కడ? ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మొత్తం వాటర్ ఫాల్సే. భలే ఉందండి. ఇక్కడికి పైకి అయితే వస్తాం. వచ్చి ఇక్కడ మనం వెహికల్ పార్క్ చేశాను. ఇక్కడ హ్యాండిల్ లాక్ కూడా వేస్తాను మన బైక్కి. ఇంకా మనం ఎటు నుంచి పైకి అయితే వెళ్దాం, ఎలా ఉంటుందో ఏంటో. మొత్తం అదిరిపోయిందండి. వచ్చే లొకేషన్స్ అయినా కూడా వామ్మో హైలైట్, వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి అనుకుంటా స్టార్ట్ అయిపోదాం, నడుచుకుంటూ పోదాం. ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చో ఏంటో తెలీదు, కానీ అక్కడ ఏంటంటే అది ఏదో చెరువులా కనిపిస్తుంది, కానీ అది చెరువు కాదు, అది యాక్చువల్లీ మేఘాలు అనుకుంటా. ఒకసారి చూపిస్తా ఉండండి, అది చెరువు మేఘమా. ఇది చూసారండి, సరిగ్గా కెమెరాలో కనిపించట్లేదు, కానీ అది వాటర్లో ఉండే చెరువా లేదంటే మేఘాల? వాటరే అనుకో, వాటర్ లాగే ఉందండి. అంత పైనుంచి వాటర్ ఉంటే అక్కడికి పోతే మాత్రం అదిరిపోద్దండి. ఒకవేళ అది వాటర్లానే ఉంది, వాటరే అనుకుంటుంది అది. కానీ వాటర్ అయితే మాత్రం అక్కడికి వెళ్తే మాత్రం అదిరిపోద్ది. మొత్తం చుట్టూ కొండలు, మధ్యలో వాటర్. అది ఒక చిన్న లేక్లా ఉందనుకోండి, చెరువేనండి అది. మొత్తం అది వాటరేనండి. ఒకసారి చూడండి, మొత్తం వాటరే అది. ఉడి అమ్మ ఛార్జ్ అయిపోయిందా? ఈ లొకేషన్ చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం అదిరిపోద్ది. ఇంకా ఇప్పుడు దీనికి ఉన్న చరిత్ర గురించి అన్నీ చెప్పాలనుకుంటున్నా, అంత చరిత్ర గల ప్రదేశం ఇది. ఇంకేంటంటే నేను యాక్చువల్లీ ఇంటికాడ బయలుదేరేటప్పుడు ఛార్జ్ పెట్టుకొని 100 ఛార్జ్ పెట్టుకుంటే వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఛార్జ్ 20 అయిపోయింది. నేను ఛార్జ్ పెట్టాలి. ఇప్పుడు ఛార్జ్ పెట్టి ఎక్కడ కాస్త ప్లేస్లు ఉన్నాయి అవన్నీ మీకు చూపించాలి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ పైకి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. మొత్తం చెప్పుకుంటూ కిందకు వచ్చి కింద కూడా ఎక్స్ప్లోర్ చేసి అలా మనం ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్కి పైకి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను నేను. పైకి వెళ్దాం ఫస్ట్, ఆ తర్వాత కింద మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ పైకి వెళ్దాం పదండి. ఎటు నుంచి పైకి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ కొంతమంది అయితే వచ్చారు కదా మనకి. మీరు స్టార్టింగ్లో చూసుంటే మనకి అక్కడ 3 బైక్స్ కనిపించాయి కదా, వాళ్ళే వీళ్ళంతా. బ్యాక్ సైడ్ కాస్త కూర్చొని కాస్త రెస్ట్ తీసుకొని తింటున్నారు. ఇంకా మనం ఇప్పుడే పైకి స్టార్ట్ అయిపోదాం. ప్లేస్ చూడండి ఎలా ఉందో,
మెట్లు చూడండి ఎలా ఉన్నాయో, దోలు తీరిపోతుందండి. ఎంత ట్రెక్కే చేయలేకపోతున్నానా. మొత్తం మేఘాలండి, ఇది మొత్తం క్లౌడ్స్, మొత్తం క్లియర్గా కనబడుతుంది. ఇంకా మీకు మొబైల్లో సరిగా చూపించలేకపోతున్నా కానీ లైవ్లో చూస్తుంటే మాత్రం అదిరిపోయింది. ఇది మాత్రం ప్లేస్, ఎవరైనా రావాలనుకుంటే రండి. చూడండి, దిస్ ఈస్ క్లౌడ్స్, మొత్తం క్లౌడ్స్, కింద ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు చూసుకోండి, కింద ఏమీ కనిపించట్లేదు, మొత్తం క్లౌడ్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం పైకి స్టార్ట్ అయిపోదాం. పైకి అయితే వస్తాం. లొకేషన్ చూడండి, మొత్తం ఏమీ కనిపించట్లేదు, మొత్తం కూడా క్లౌడ్సే. చూడండి, ఈ టెంపుల్ ఏంటి, అసలు దీని చరిత్ర ఏంటి, అవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళి కాస్త ప్రశాంతంగా కూర్చోవాలి. ఈ చెవు ఉంది కదండి, ఈ చెవులు వెళ్ళి పొగ వచ్చేస్తుంది. వామో, పొద్దున్నే ఏమి తినక ట్రెక్కింగ్ అంటే ఇలానే ఉంటుంది. ఏం చేయలేం, కాస్త ఎక్కడైనా ప్రశాంతం కాస్త కూర్చొని, ఛార్జ్ కూడా అయిపోయింది, ఛార్జ్ పెడుతూ మాట్లాడదాం. ఈ ప్రేయర్ ఫ్లాగ్స్ చూసారా, ఇలాంటివి మనము ఒక 2 స్పేర్ అయితే కొన్నాం. ఎందుకంటే మన బైక్ ఒకటి, ఇంకా మన బ్యాగ్ ఒకటి, మనం ఇంకో ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం. దాని గురించే ఈ ప్రేయర్ ఫ్లాగ్స్ అయితే కొన్నాం. ఇది వ్యూ బ్రో, ఇది వ్యూ, ఇది చూడండి, మొత్తం క్లౌడ్సే. ఇక్కడెక్కడైనా ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఇంకా మాట్లాడదాం. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ప్రజెంట్ మహేంద్రగిరి టాప్కి అయితే వస్తాం. ఇది ఇంకా మీరు చూసుకోవచ్చు, ఇంకా 0 విజిబిలిటీ అండి, మొత్తం మేఘాలే. మీకు కెమెరా కనిపించట్లేదు కానీ ఇలా నా పక్క నుంచి మేఘాలు ఇలా మూవ్ అవుతున్నాయి. మొత్తం 0 విజిబిలిటీ, ఏమీ కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడైతే ఫస్ట్ వచ్చానో, ఇప్పుడు వచ్చి ఒక 1 అవర్ అవుతూ ఉంటుంది. ఏంటంటే వచ్చాను, ఇంకా ఛార్జింగ్ లేదని కాస్త ఓ 30 మినిట్స్ ఛార్జింగ్ పెట్టి అలా కాసేపు ఇక్కడే కూర్చొని గమనించింది ఏంటంటే, ఎప్పుడైతే నేను వచ్చానో అప్పుడు కాస్త కింద వరకు కూడా రోడ్స్ అనేవి మన కింద కొంచెం కనిపించాయండి. రోడ్స్ కానీ ఇంకా మామూలుగా మనకి కింద వరకు విజిబిలిటీ కొంచెం ఓ 20% వరకు ఉండేది. కానీ ఏంటంటే ఇప్పుడు మొత్తం 0 విజిబిలిటీ అండి, మొత్తం చుట్టుపక్కల కూడా. ఇంకా దీనివల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇంకా ఇంకోటి డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, అలా మొత్తం మేఘాలు అనేవి కిందకు వచ్చేసరికి ఇంకా మనకి 0 విజిబిలిటీ అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఏమీ కనిపించట్లేదు. కానీ వ్యూ మాత్రం ఇక్కడ నుంచి చూస్తే వా, హైలైట్ ఉంది అంతే. ఇంకా డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే, వర్షం వచ్చే ఛాన్స్ ఉందండి. అది మెయిన్, కొంచెం నాకు భయంగా ఉంది. ఒకవేళ ఇప్పుడు కానీ వర్షం వచ్చిందా, మనకి మొత్తం తేడా కొట్టేద్ది.
ఒకవేళ వర్షం వస్తే మొత్తం దీనిలో పెడితే మొత్తం తడిసిపోతాయి. దానివల్ల మనకి పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంకా అదే డిస్అడ్వాంటేజ్. హాయ్ గైస్, ఇప్పుడైతే మనకి కాస్త కొంతమంది చెప్పాను కదా, మనకి అక్కడ ఆపి కొంచెం మనకి యాపిల్స్ ఇవి తీసుకోమన్నారు. వాళ్ళే ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చారు ఇక్కడికి మన దగ్గరికి. आपका नाम क्या है? प्रणव दास। प्रणव दास। आपका? शुभम। शुभम। आपका? दत्तात्रेय प्रधान। दादाद्री प्रधान। आपका? रवि। रवि। मेरा वो नाम भी रवि है। हाँ। आपका? गौतम। गौतम। आपका? कन्ना। कन्ना। आपका? दीपक। दीपक। आप कहाँ से हो? अस्का से? हाँ। अस्का से। వీళ్ళు చెప్పాను కదా బరంపురం అని. బరంపురం పక్కన బరంపూర్ से अस्का कितना किलोमीटर होगा? 60 किलोमीटर। ఓ 60 కిలోమీటర్లు ఉంటుంది అస్కా. అక్కడ నుంచి అయితే వాళ్ళు సబ్ బైక్ पे आए, బైక్ మీద వచ్చారంట వాళ్ళు కూడా. कभी नहीं आए इधर? पहली बार है। मैं भी फर्स्ट टाइम एक बार आया था, हमारा गाड़ी उधर डैमेज हो गया, डैमेज होके फिर से चला गया था. एक बार आया था जनवरी में. చెప్పాను కదా జనవరిలో మేము ఒకసారి వచ్చాము, ఇంకా అక్కడ వెహికల్ డ్యామేజ్ అయ్యాక మనం తిరిగి వెళ్ళిపోయాం కదా, అదే చెప్తున్నాను. ఠీక్ బాయ్. बाय बाय। హాయ్ గాయ్స్, ఇంకా టాపిక్లోకి వస్తే ఏంటంటే ఈ మహేంద్రగిరి ఎందుకు ఇంత ఫేమస్ ఏంటి అని గురించి మాట్లాడుకుంటే, పంచపాండవులు ఎప్పుడైతే ఇంకా జోదంలో ఓడి తమ రాజ్యాన్ని ఇంకా విడిచి 14 ఏళ్ళు కూడా అరణ్యవాసం కోసం బయలుదేరారో, అలా వెళ్తూ వెళ్తూ కొంతకాలం ఈ మహేంద్రగిరి పర్వతం పైన కొంతకాలం అయితే నివసించారనమాట. వాళ్ళు నివసించే దగ్గర ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక గుడిలా కట్టుకుంటూ దాంట్లోని మనకి ఒక శివలింగం అయితే స్థాపించుకుంటూ కొన్ని శిలలు అయితే స్థాపించుకొని వాటిని పూజ చేస్తూ కూడా కొంతకాలం ఇక్కడే వాళ్ళ జీవనాధారం సాగించారనమాట. సాగించి ఎప్పుడైతే ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిపోయారో ఆ శిలలు ఆ కట్టడాలు అలానే ఇక్కడే ఉండిపోయాయి అనమాట. ఇప్పుడు ఈ కలియుగంలో ఏంటంటే వాళ్ళు స్థాపించిన ఆ కట్టడాలు ఇంకా వాళ్ళు స్థాపించిన ఆ శివలింగాన్ని ఇంకా కొన్ని శిలల్ని దర్శించుకోవడానికి ప్రతి శివరాత్రికి కొన్ని లక్షల జనాలు అయితే నడుచుకుంటూ వచ్చి, మనమైతే ఇప్పుడు బైక్లో వచ్చాం కదండి, వాళ్ళు మాత్రం నడుచుకుంటూ ఈ 7 కొండలు కూడా నడుచుకుంటూ వచ్చి పైకి వచ్చి ఈ కట్టి ఉంచిన ఆ శివలింగాలైనా సరే ఇంకా శిలలను కూడా వాళ్ళు శివరాత్రి రోజు దర్శించుకుంటారనమాట. ఈ ప్రాసెస్ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది అలా వెళ్తూనే ఉంది. అందు గురించే ఈ మహేంద్రగిరి ఇంత ఫేమస్ అండి. అంతేకాదండి, మన పరశురాముడు కూడా ఇక్కడే ఇంకా ధ్యానం చేసుకుంటూ ఈ కొండల్లోనే ఉన్నారని ఇక్కడ లోకల్స్ కూడా నమ్ముతారు. అలాగే ఇక్కడ పరశురాముడికి ఒక చిన్న విగ్రహం కూడా కట్టి అక్కడ కొన్ని పూజలు కూడా చేస్తారు. గైస్, ఇప్పుడైతే నేను భీముడు టెంపుల్ అక్కడ ఉంది, భీముడు స్థావరం, ఇంకా ఆ గుడి ఉంది. ఆ గుడి అయితే నేను కవర్ చేయలేదు ఎందుకంటే వర్షం, నేను ఇప్పటివరకు దేని గురించి అయితే భయపడుతున్నాను. ఇప్పుడు అదే జరిగింది, వర్షం వచ్చేస్తుంది. అందు గురించి నేను ఫాస్ట్గా కిందకైతే వెళ్ళిపోతున్నా. కానీ అక్కడ వీడియో తీసాను భీముడు గుడిది, అది మీకు చూపిస్తాను, ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ఇంక ఇప్పుడైతే నేను ప్రజెంట్ కిందకి దిగిపోతున్నాను ఫాస్ట్. నాకు అప్పటికి భయంగా ఉన్నాయి ఎక్కడైనా పడతానేమో అని. పడ్డాను కూడా. లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అది మొత్తం నా దరిద్రం ఏంటంటే, నేను ఒక పక్క నుంచి ఛార్జింగ్ అయిపోతుంది, దాన్ని ఛార్జింగ్ పెడుతుంటే ఇంకో పక్క మంచి వ్యూ కనిపిస్తుంది, అది రికార్డ్ చేయలేను అని బాధ. ఇంకో పక్క ఏంటంటే ఇదే ప్రాబ్లం, పడతామన్నమాట చూసుకుని వెళ్ళకుంటే. ఇంకో పక్క ఏంటంటే ఏమన్నా స్పేస్ నిండిపోయి ఇంకా వీడియో రికార్డ్ అవ్వట్లేదు, ఇదొక ఇబ్బంది అయిపోతుంది నాకు. మీకు ఎవరికైనా ఇది ఎందు గురించి ఇలా పెట్టున్నారో మీకు ఎవరికైనా తెలుసా? మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే మనం తిరుపతి ఎక్కుతామో, తిరుపతి కొండకి వెళ్తామో, అక్కడ కూడా చాలా దగ్గరలో ఇలాగ రాళ్ళపైన రాళ్ళు పెట్టి ఉంచుంటారు. దీనికి కారణం ఏంటంటే, ఇలా పెట్టడానికి కారణం, మన ఏదైనా కోరిక అనుకుంటామో ఆ కోరిక చెప్పి అది అనుకొని ఇలా పెట్టాలన్నమాట. పెట్టి ఇంకో నెక్స్ట్ ఇయర్ ఏ రోజు అయితే పెట్టావో ఆ నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి మ్యాక్సిమం అందరూ వచ్చి ఇలా పెడతారనమాట. ఈ శివరాత్రికి పెట్టారనుకో, మళ్ళీ వచ్చే శివరాత్రికి కూడా సేమ్ ఈ వర్షాలకి ఇంకా ఈ గాలికి ఎండలకి తట్టుకొని మన రాళ్ళు అయితే ఇలాగే ఉన్నాయనుకో, నీ అనుకున్న కోరిక తీరుద్దని మన ప్రజల నమ్మకం అన్నమాట. అందు గురించే ఇలా పెడతారనమాట. ఇలా రాళ్ళపైన రాళ్ళు పెద్దది నుంచి చిన్నగా. మనం ఏమైనా పెడదామా? మనకు అంత పెద్ద కోరికలు ఏం లేవుగా, ఎందుకులే
వద్దు, మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నాకు ఈ వ్యూ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఈ వ్యూ ఉంది కదా, ఇది మొత్తం చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇంకా మనము నార్త్ ఈస్ట్ ఇప్పుడు డార్జిలింగ్, మేఘాలయ ఇవి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుందండి. ఇది మొత్తం కూడా నాకు అంత క్లారిటీగా ఇంకా అంత బాగుంది. ఎవరి లొకేషన్ చూడండి ఒకసారి, చూసే నేను మాట్లాడాలి. చూడండి, ఇది మొత్తం స్లీపరేనండి. ఎవరు వెళ్ళినా కూడా దీనిలోనికి వెళ్తే మాత్రం బక్క బోర్న పడతారు. ఇంకా గైస్ ఇప్పుడే ఇంకా దిగితే ఒక అమేజింగ్ వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. అది చూపించడానికి నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. కానీ నా చెవుళ్ళు ఏటి సరిగ్గా వినపడట్లేదండి. ఎందుకంటే మనము ఆ ఆల్టిట్యూడ్ నుంచి కిందకు వచ్చాం కదా, వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మొత్తం గాలి ఇంకా స్టక్ అయిపోయినట్టుంది. దానివల్ల సరిగ్గా వినపడట్లేదు. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి, మేఘాలయ అంతవరకు ఎందుకు బ్రో, మన పక్కనే ఎంత మంచి వాటర్ ఫాల్స్ ఉంటే, ఇంకా అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది బ్రో, అది చూపించలేకపోయాను, మొబైల్ ఛార్జింగ్ పెట్టాను కదా. కానీ ఇది చూడండి ఒకసారి, అలా ఉంది చూడండి. ఎంత నీట్గా ఉన్నాయి వాటర్ మాత్రం, ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. లోపల ఏమన్నా ఈజీగా కనిపించేది. మొత్తం కూడా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయండి. వాటర్ అయితే పర్ఫెక్ట్, స్నానం చేయడానికి అయితే పర్ఫెక్ట్. ఇంకా ఈ వర్షం ఆగేటట్లేదు, కానీ ఇప్పుడే కాస్త ఆగింది అనుకోండి. ఇంకా మనం ఇంకోసారి స్టార్ట్ అయ్యే లోపు మనం మన ఇంటికి చేరుకోవాలి. ఇప్పుడు ఇంకా లేట్ అనేది చేయకుండా ఇంకా స్టార్ట్ అయిపోదాం. వర్షం పడ్డాక వ్యూ ఉంటుందండి ఎక్కడైనా సరే, ఎక్సలెంట్ అంతే. అది చూడండి వ్యూ ఎలా ఉందో. సారీ, మేఘాలన్నీ కిందకు వచ్చి అద్దరిపోయింది. ఇప్పుడైతే మనం సగం దూరం అయితే వస్తాం, కానీ ఈ వర్షం మాత్రం ఆగట్లేదు. సగం దూరం వస్తుంది, సగం దూరం ఆగుతుంది, సగం దూరం వస్తుంది, సగం దూరం ఆగుతుంది. కాస్త వెళ్ళి ఆగి ఇప్పటి వరకు మ్యాక్సిమం వస్తాం. ఓ 90% వస్తాం. ఇంకో 15 కిలోమీటర్లు వెళ్ళాక ఇంకా మనం మన ఇంటికైతే చేరుకోవచ్చు. ఇంకా ఈరోజు వీడియో ఎక్కడితోనే ఎండ్ చేస్తున్నాం. ఇంకా ఇప్పటి నుంచి వెళ్ళి ఇంటి దగ్గర ఫస్ట్ నాకు ఆకలి వేస్తుంది, ఇక్కడ ఏదైనా తిని ఇంకా డైరెక్ట్ ఇంటికి అయితే బయలుదేరిపోతాను. ఇంకా ఈ వీడియో అనేది ఎక్కడితోనే ఎండ్ చేద్దాం. ఇంకా మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.